కొద్దిగా సైడ్ జరగరాదండి మీరు. मैं आने से अच्छा है कि मोदी के लिए, मोदी को उड़ाने के लिए आप जिताएगा मैं कंटेस्ट करने से पक्का। इसीलिए मैं तो अमीरपेट में रहता हूँ। प्रॉब्लम सॉल्व करने के लिए मैं अकेला कर सकता हूँ। मोदी से फाइट करके पार्लियामेंट में बिल पास करवाया लास्ट वीक में बैटिंग है మీరందరూ లీడర్స్ తీసుకొని రండి. ఓకే हम लोग की मीटिंग जनरल मीटिंग I will talk to you. We will meet. ఓకే మార్నింగ్ 10 ఆర్ ఈవినింగ్ 6 మిస్ అవ్వకండి. కరెక్ట్గా మాట్లాడి నమస్తే కరెక్ట్గా ఐదు నిమిషాలు మనం ఉన్నామా అన్బిలీవబుల్ డిసీజెస్ వస్తాయి ఈ స్మెల్కి. మరి వీళ్ళు ఎలాగుంటారు? ప్రివెన్షన్ మీకు తెలియటట్లు ఉన్నాయి. ప్రివెన్షన్ నేనేం చేశాను, ప్రతి సమస్యని పరిష్కరించాను. ఇప్పుడు డబ్బులు మూసేశారు, క్లోజ్ చేసేసారు, FCRL క్యాన్సిల్ చేసేసారు. అయినా ఫైట్ చేయడం మానేనా? ఈ నెల ఏం చేశాను, ఈ నెల నిన్న ఏం చేశాను, శుక్రవారం సుప్రీంకోర్టులో ఫైట్ చేసి 45 కోట్ల మంది యువతులకు విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళు, బాలకృష్ణ లాంటి వారు, సచిన్ తెండూల్కర్ లాంటి వారు కోట్లు తీసుకొని బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసి ఆత్మహత్యలు జరుగుతున్నాయి. పార్లమెంట్లో బిల్లు పెట్టించానా లేదా? సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చానా లేదా? ఆగస్టు 1 అది నన్ను డబ్బులు పంచకుండా అభివృద్ధి చేయకుండా చేసిన కోర్టులో ఫైట్ చేసి అక్కడ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపైనా లేదా? కామారెడ్డి రైతుల భూములు తిరిగి ఇచ్చేసానా లేదా? నిమిషా ప్రియ ప్రాణాన్ని కాపాడనా లేదా? ప్రతిరోజు ఒక సమస్యను పరిష్కరిస్తున్నాను. ఇక్కడ నేను ఎందుకు వచ్చాను? ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ అవుతున్నాయి. ఇంతవరకు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇంకొకటి రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫోర్త్ సిటీ అంటున్నారు, లేకపోతే మూసీ పక్షాలను అంటున్నారు, హైడ్రా అంటున్నారు తప్ప మరి గత దాదాపు చాలా సంవత్సరాల నుంచి చాలా కాలనీలు ఈ మొత్తం బురదమైపోయి డ్రైనేజ్ వాటర్ వచ్చి అసలు మెయిన్ రోడ్ నుంచి ఇటువైపు రావడం చాలా కష్టం. 1 అవర్ వెయిట్ చేయాలి మెయిన్ రోడ్ మీద. మొత్తం చెరువులా అయిపోతాయి గల్లీలన్నీ, మొత్తం మురికి నీళ్ళన్నీ. నిన్న మెదక్ తిరిగి వచ్చాను రోజంతా. 70-80% మెదక్ మునిగిపోయింది. రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏంటి? మేమందరం వెళ్ళాం, మునిగిపోయింది. కనీసం ముందు భోజనాలు పెట్టే పరిస్థితి లేదు, అక్కడ మెడిసిన్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇంక వీళ్ళు ఇల్లేం కడతారు, నష్టపరిహారం ఇస్తారు. ఇప్పుడు ప్రాణాలు పోతున్న వాళ్ళకి ముందు ఏమి ఇవ్వాలి? నేను ఇప్పుడు వీళ్ళిద్దరు తండ్రి కూతురు ఏం చూశాను, బ్లడ్ లేదు, మొక్కను చూస్తేనే తెలుస్తుంది. వాళ్ళకి బ్లడ్ ఎక్కించాలి, మెడిసిన్ ఇవ్వాలి, మంచినీళ్ళు ఇవ్వాలి. ఈ రోగాలు ఇంత ఆల్రెడీ అనారోగ్యం, వాళ్ళ ముందు నేను విషయం చెప్పకూడదు. ఇంత అనారోగ్యం ఉన్నోళ్ళు ఈ స్మెల్కి ఏమవుతారు? లేను అంటే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ డౌన్. నేను మీకు మెడికల్గా చెప్తున్నాను. ఇమ్యూన్ సిస్టమ్ డౌన్ అయినప్పుడు, బ్లడ్ లేనప్పుడు ఏ రోగం, గాలిలో ఉన్న రోగాలన్నీ, ఈ డ్రైనేజ్ ద్వారా వచ్చిన రోగాలన్నీ వాళ్ళకి వచ్చేస్తాయి. ఆ తర్వాత ఎంత ఖర్చు పెట్టినా మరి వాళ్ళకి ఆరోగ్యం రాదు. అదే ముందు వాళ్ళకి బ్లడ్ ఇవ్వడం ఎంతసేపు? 1 గంట పని. గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి. వీళ్ళందరికీ ఇదిగో నేను ఎక్కడో మాట్లాడడం కాదు, కిరణ్ నేను ఇక్కడే మాట్లాడితే ఎలాగుంటుంది?
అక్కడ మాట్లాడుతూ ఉన్నారు కదా, పూర్ణ టిఫిన్ సెంటర్ దగ్గర మాట్లాడుతాను. ఎందుకంటే సమస్యలు ఉన్నప్పుడు ఈయన గోపీనాథ్ గారికి చెప్పారు. ఆయన ఇప్పుడు లేరు. ఆయన చాలా మళ్ళీ అక్కడ మాట్లాడు. నేను అన్నది ఏంటంటే ఇక్కడ సమస్య చిన్న సమస్య, తండ్రి కూతుర్లు ఓపెన్ గా మాట్లాడుతున్నారు కాబట్టి నేను బై ఎలక్షన్ అనుభవిస్తాను, మీరు పోటీ చేయండి సార్ గెలిపిస్తాం అంటే మనం ఇంకా పోటీ చేస్తున్నామని లేదు, సర్వే చేస్తున్నాం. ఇక్కడ సమస్యలు ఏంటి నేను పరిష్కరించగలనా? ఇప్పుడు బెట్టింగ్ యాప్ల ద్వారా 45 కోట్ల మంది ప్రాణాలు పోతున్నాయి. సుప్రీం కోర్టులో కేసేసా, ఇంకా బెట్టింగ్ యాప్లు లేకుండా చేశాను దేశంలో. మోదీ మేడంచి, కాంగ్రెస్ వాళ్ళు మేడంచి, ఆర్ఎస్ఎస్ వాళ్ళు మేడంచి. నేను జూబ్లీ హిల్స్ నియోజకవర్గం యూసఫ్ గడలో ఇక్కడ కృష్ణానగర్ ఏరియా పర్యటిస్తున్నాను. షాకింగ్, మోహన్ గారు, అరుణ, విజయ వారొక్కరి కుటుంబాన్నే తీసుకుందాం. చూడండి, మీరు క్లియర్గా చూడండి. అసలు ఆల్మోస్ట్ బ్లడ్ జీరో ఆయనకి. కూతురు పని అదే పరిస్థితి. ఇక్కడ డ్రైనేజ్ స్మెల్ నేను వచ్చి 10 నిమిషాలు అయింది, ఉండలేని పరిస్థితి. ఇప్పుడు ఎప్పుడైతే హెల్తీ బాడీ ఉండదో ఇమ్యూన్ సిస్టమ్ డౌన్ అయిపోద్ది. ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడైతే డౌనో ఈ గాలిలో ఉన్న రోగాలు, ఈ డ్రైనేజ్ వల్ల వచ్చిన రోగాలన్నీ అనకూడదు వాళ్ళు ముందు, కానీ వాళ్ళ శరీరంలోనే వస్తాయి. కనీసం ఉచిత విద్య ఇవ్వలేని గవర్నమెంట్ ఎందుకు మనకి? ఇక్కడ వారు చెప్తున్నారు, వారే చెప్తారు. ఒక్క నిమిషం, ఇంతకుముందు ఎవరో ఒక ఎమ్మెల్యే గారు వచ్చారు, చెప్పండి మీరు ఎవరు వచ్చారు? గోపీనాథ్ గారు వచ్చినప్పుడు 2 సార్లు అడిగాం. వాటిలో ఎలక్షన్ క్యాన్వర్స్కి వచ్చారు. సార్ మాకు ఈ సమస్య పరిష్కరించండి. టీడీపీలో ఉన్నప్పుడు మీరు టీడీపీలో ఉన్నప్పుడు మీకు ఓటేసాం, ఇప్పుడు కూడా మీకు ఓటేస్తాం. ఈ సమస్యను పరిష్కరించండి అంటే ఆయన చెప్పారు, ఈ సమస్య చిన్నది కాదబ్బాయి, గవర్నమెంట్ పూనుకోవాలి, ఆలోచించి చేస్తామన్నారు. అయితే ఇప్పుడైతే 2-3 రోజులు బట్టి గవర్నమెంట్ కొంచెం వచ్చి చేస్తుంది పనులు. ఇప్పుడు ప్రజెంట్గా ఒక వారం రోజుల నుంచి డ్రైనేజీ అంతా క్లీన్ చేయడం కాదు ముఖ్యం చేస్తున్నారు. ఇప్పుడు క్లీన్ చేయడం మనం చూస్తున్నాం. ఈ డ్రైనేజీని సిస్టమ్ని మనం రిజాల్వ్ చెయ్యాలి అంటే నేను క్లియర్గా చెప్పాను. ఇప్పుడు శాశ్వత పరిష్కారం లేకపోతే ఇక్కడ ఉన్న లక్షల మందికి అన్ని రోగాలు వస్తాయి. అందుకనే కరోనా వచ్చినప్పుడు హెల్తీ వాళ్ళందరూ బ్రతుకున్నారు, హెల్త్ లేని వాళ్ళందరూ చనిపోయారు. హెల్త్ ఈజ్ ద వెల్త్ అని. కనుక ఉచిత విద్య, ఉచిత వైద్యం, నేను ఇక్కడ పోటీ చేస్తున్నానని చెప్పలే, వారే అంటున్నారు మీరు పోటీ చేస్తే బాగుంటుంది, మేము గెలిపించుకుంటామని. ఇక్కడ తూతు మంత్రంగా చేస్తున్నారు సార్, తూతు మంత్రం చేస్తున్నారు. మళ్ళీ వర్షాలు వస్తే మళ్ళీ మామూలు. ఇక్కడ శ్రీనివాస్ గారు జూనియర్ ఎన్టీఆర్ ఆర్టిస్ట్ అటు, ఇప్పుడు ఆయన చెప్పుకోలే, పక్కన వాళ్ళు చెప్తున్న మేకప్ ఆర్టిస్ట్ అని, ఆయనే అదే అంటున్నారు. సార్ ఇక్కడ శాశ్వత పరిష్కారాలు లేవు. ఇది ఎప్పటి నుంచి? అనేక సంవత్సరాలు, ఇదే ప్రాబ్లం. అర్థమైందా? పార్టీలు మారాయి, ఎమ్మెల్యేలు మారారు, టీడీపీ వచ్చిపోయింది, కాంగ్రెస్ వచ్చిపోయింది, బీజేపీ వచ్చిపోయింది. 3 సంవత్సరాలు 3 సార్లు బీజేపీని గెలిపించారు మోదీ వచ్చి. సెంట్రల్ ఫండ్స్ కావాల్సినంత ఉన్నాయి. ఏవి అభివృద్ధి? ఏది? కనీసం ఉచిత విద్యా వైద్య ఏది? నిరుద్యోగులకు ఉద్యోగాలు అయ్యి. కనుక ఇప్పుడున్న పార్టీ కాంగ్రెస్ని గెలిపించాం మన అందరం పోరాడి, వచ్చి వాళ్ళు ఏమైనా చేశారా? ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను, నేను వస్తున్నానని నేను ప్రెస్ మీట్ పెట్టాను, మీ ఊరు వస్తున్నానని మొన్నని. ఇప్పుడేమో 2 మంది లేబర్ను పెట్టి పైన అడప తడప క్లీన్ చేస్తున్నాం అండని. అది కాదు మనకు కావాల్సింది. ఇవన్నీ సిస్టమ్స్ మారాలంటే డబ్బు కావాలి. డబ్బు కావాలంటే తెచ్చే సత్తా నా ఒక్కడి దగ్గర ఉంది. నా ఎఫ్సిఆర్ఏలు ఓపెన్ చేయరు, నా ఫ్రోజన్ ఫండ్స్ ఓపెన్ చేయరు, నాకు పర్మిషన్స్ ఇవ్వరు, మీరు చెయ్యరు, నన్ను చెయ్యనివ్వరు. కనుక ఈ కుటుంబ కుల అవినీతి మత పార్టీలు ఏ ఉన్నాయో బీజేపీ 4 సార్లు గెలిచారు వాజ్పేయితో టైంలో, కాంగ్రెస్ 12 సార్లు గెలిచారు 55 సంవత్సరాలు, కానీ సాల్వ్ అవ్వలేదు. టీడీపీ 4 సార్లు గెలిచారు, సాల్వ్ చేయలేదు. బీఆర్ఎస్ 2 సార్లు గెలిచారు. మీరు ప్యాలెస్లో ఉన్న వాళ్ళు మా కష్టాలు ఏం తెలుస్తే మీకు? నేను పల్లెటూరులో పుట్టి 10th ఫెయిల్ అయ్యి
తిండి లేక కష్టాలు పడ్డారు కనుక నాకు తెలుసు, వీళ్ళ కష్టాలు నాకు తెలుసు. నిజంగా వారు ప్రజాశాంతి పార్టీ పెట్టిన అభ్యర్థిని జూబ్లీ హిల్స్లో గెలిపిస్తే తిరగలేదు. 3 నెలల్లో అభివృద్ధి స్టార్ట్ అయ్యి 1 ఇయర్లో కంప్లీట్ అవుతుంది. వారే కోఆర్డినేటర్లుగా తయారై 500కో 5,000కో ఓట్లు అమ్ముకోకుండా ఈ ఒక్కసారి ప్రతి నిరుద్యోగి, ప్రతి ఉద్యోగి, ప్రతి రెసిడెంట్, ఇక్కడ ఉన్నవారు ప్రతి ఒక్కరు మార్పు రావాలి, ఆ మార్పు మనమే తేవాలి అని ఇక్కడ శ్రీనివాస్ గారు ఎలాగైతే చెప్పారో మీరు పోటీ చేస్తే బాగుంటుందని, అరుణ ఎలాగైతే చెప్పింది, వాళ్ళ ఫాదర్ ఎలా చెప్పారు, మీరు కూడా పూనుకుంటే అసలు ఇది మీ ఓనర్స్, మీ బ్యూరో చీఫ్లు ఇది ఏది చేస్తారో లేదో చూద్దాం. ఎంత మంచి సమస్య. యూట్యూబ్లో మీరు అందరూ స్ప్రెడ్ చేయండి, మార్పు తీసుకొద్దాం, అభివృద్ధి చేద్దాం. బెట్టింగ్ యాప్లు ఆపేనా లేదా? 45 కోట్లకి న్యాయం చేసానా లేదా? మోదీ కాంగ్రెస్ వాళ్ళు మెడ ఉంచానా లేదా? నిమిషాప్రియ ప్రాణం కాపాడనేదా? స్టీల్ ప్లాంట్ అమ్మకుండా చేసానా లేదా? కామారెడ్డి రైతుల భూములు తిరిగి ఇచ్చానా లేదా? 100 సమస్యల్లో 100 పరిష్కరించారు. జూబ్లీ హిల్స్ సమస్యలు కూడా పరిష్కరిస్తానని మీకు తెలుసు. ఒకసారి కాదు, గత శనివారం యూసఫ్గూడలో లీడర్స్తోనే మీటింగ్ పెట్టారు. మీకు తెలియదు అంతే, మీరు రాలేదు. ఇప్పుడు రండి, మీరు రావట్లేదు. నేను ఎప్పుడు ప్రజలతోనే ఉన్నా. పోటీ చేస్తావా లేదా అనేది సర్వేల ప్రకారం ప్రజలు ఆశిస్తే తప్పకుండా ప్రజాశాంతి పార్టీ క్యాండిడేట్ అయితే పెడతాం. నేను పోటీ చేస్తానో లేదో తెలియదు కానీ, ఎందుకంటే నేను వచ్చిన వాళ్ళు ఇప్పుడు 10లో 7-8 మంది మీరు నిలబడండి మేము గెలిపిస్తాం అంటున్నా. ఒకవేళ పోటీ చేస్తే ఎలా ఉంటుంది? అదే మాగంటే ఆయన కోరిక కూడా అభివృద్ధి చేయడమే. నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఒకవేళ పోటీ చేస్తే? మీరు చూద్దాం. శనివారం 6వ తారీఖు ఉదయం 10 గంటలకు, సాయంత్రం 6 గంటలకు మన మహమూద్ ఫంక్షన్ హాల్ ఉంది కదా, మీరు రండి, లీడర్స్ అందరిని రమ్మని చెప్పండి. యూసఫ్గూడ ప్రజలకు ఎలాంటి భరోసా ఇస్తారు దీన్ని బట్టి? ఇంకే లేదు, అభివృద్ధి అన్నదే నా ధ్యేయం. అవినీతి లేని రాజ్యం. ఇప్పుడున్న వాళ్ళందరూ అవినీతి పరులే, అందరికీ అధికారం. ఇప్పుడు వాళ్ళ కుటుంబాలకి అధికారం, వాళ్ళ కులాలకి, అందరి అభివృద్ధి మన ధ్యేయం. ప్రతి ఒక్కరు కులాలకి మతాలకి అతీతం. అంటే ఎలాంటి మేనిఫెస్టో రాబోతున్నారు? ఉచిత విద్య, ఉచిత వైద్యం, నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యం. ఎవరేం చేశారు వీళ్ళకి? మెడికల్గా వారిని కేర్ చేయకపోతే వాళ్ళు ఎలా బతుకుతారు? ఎంతకాలం బతుకుతారు? అది గవర్నమెంట్ బాధ్యత కదా. వాళ్ళు కట్టిన ట్యాక్సులతో ఎమ్మెల్యేలకి లక్షలు, మంత్రులకు 1000 కోట్లు, కొంతమంది లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. 10 years నుంచి పూలు అమ్ముకునేవాడు బోధకాలతో బాధపడుతుంది. ఇప్పుడు ఇందాక అమ్మాయిని చూశారు, లేడీని, ఇంత కాలు పొరుగు 10-15 సంవత్సరాల నుంచి. అది ఎంత ఖర్చు అవుద్ది? ఆపరేషన్ చేయించలేకపోతే నేను చేయించాను, లక్షలు. నాయన్ని క్యాన్సిల్ చేశారు. ఫైట్ చేస్తుంటే రిలీజ్ చేయరు. అదే నేను ఎమ్మెల్యే అయి కూర్చుంటే, అదే నేను ఎంపీ అయి కూర్చుంటే, ఎమ్మెల్యే ఎంపీ కాకముందే సుప్రీంకోర్టులో, హైకోర్టులో ఆర్డర్స్ తెస్తున్నానే, మరి పవర్ ఉంటే ఇంకెంత బాగుంటుంది? అది అంటే అభ్యర్థి నిలబెడతారా, మీరే నిలబెడతారా? ఆలోచించి చెప్తాను. నిర్ణయం తీసుకొని సెప్టెంబర్ 6 మీటింగు తర్వాత మనం కార్యాచరణ మీకు నేను చెప్తాను. మీరు గట్టిగా పనిచేయండి. థ్యాంక్ యూ.